మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మనము 3 భాగాలుగా విభజించొచ్చు. అదేమిటంటే, మొదటి వచనం నుండి 11వ వచనం దాకా యేసుక్రీస్తు ఒక అజేయుడు లేదంటే జయశాలి. ఆయన జయశాలి అనేటటువంటి విషయం మొదటి వచనం నుంచి 11వ వచనం దాకా మనం చూడొచ్చు. రెండవ విభాగం ఏమిటంటే, మత్తయి సువార్త 12 నుంచి 22 దాకా ఆయన యజమానుడు అనేటటువంటి అవుట్‌లైన్ ఇవ్వచ్చు. ఇక మూడవ అవుట్‌లైన్ ఏమిటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం దాకా స్వస్థపరచువాడు. ఒకటి ఆయన జయశాలి, రెండోది ఆయన యజమానుడు, మూడోది ఆయన స్వస్థపరచువాడు అని ఈ మత్తయి సువార్తలో ఉన్నటువంటి 25 వచనాలను 3 భాగాలుగా విభజించి మనము ధ్యానము చేయవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదట 11 వచనాల్లో 1వ వచనం నుంచి 11 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన బహిరంగ పరిచర్య ప్రారంభించబడటానికి ముందు ఆయన అరణ్యంలో శోధించబడ్డాడు. వాస్తవానికి యేసుక్రీస్తు శోధింపబడవలసినటువంటి అవసరం లేదు. అయితే ఆయన విజయుడే, ఆయన జయశాలియే. అయితే ఆయన యేసుక్రీస్తు శోధింపబడక ముందే ఆయన తండ్రి చేత ఆమోదింపబడ్డాడు. ఆ విషయం మనం మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో చదువుకున్నట్లయితే 17వ వచనంలో మరి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని బయటకు వచ్చినాక మరి బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఏమని? మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి ఆయన శోధింపబడక ముందే ఆయన దేవుని చేత, తండ్రి చేత ఆమోదించబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తర్వాత ఎందుకు శోధించబడ్డాడు ఆయన యేసుక్రీస్తు అంటే, మన నిమిత్తంగా శోధించబడ్డాడు. మన నిమిత్తంగా ఆయన అంటే మనకి మాదిరి. అంటే ఆయన ఏ విధంగా శోధించబడి శోధనలో జయాన్ని పొందాడో, మనకి కూడా శోధనల్లో జయాన్ని ఆయన ఇవ్వటానికి, మనం శోధించబడినప్పుడు మనం జయం పొందుతాము అనేటటువంటి స్ఫూర్తిని, ఆ విశ్వాసాన్ని మనకి కలగజేయటానికి ఆయన శోధించబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుంటే, కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాము. తర్వాత ఇప్పుడు మనం రెండో భాగం 12వ వచనము నుండి 22వ వచనం దాకా మనం చూసినట్లయితే ఆయన ఒక యజమానుడైనటువంటి బోధకుడుగా మనకి కనపడతాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే సైతానుని ఆయన ఓడించాడు. సైతాన్ని ఓడించి ఆయన ఏం చేశాడు అంటే, ఆయన మరి ఆ బలవంతుణ్ణి ఆయన ఓడించి ప్రభు చెప్పినట్లుగా మరి 12వ అధ్యాయము 24 వచనం నుండి మత్తయి సువార్త 12:24 నుంచి 30 గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని చూస్తాం. మత్తయి సువార్త 12:24 వచనం. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబు వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వల్ల కాదండి. ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఎట్లండి, తనకు తానే విరోధంగా వేయబడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధంగా వేయబడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను వెలగొట్టిన యెడల తనకు తానే విరోధంగా వేయబడును, అట్లయితే వాని రాజ్యము ఎలాగూ నిలుచును. చూడండి, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే మరి యేసుక్రీస్తు సైతానుని జయించి వాని సొత్తుని దోచుకున్నట్లుగా వాని యొక్క బంధకాలలో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించాడు. ఆయన వాక్యానికి విధేయత చూపించాడు. యేసు ప్రభు అన్ని విషయాల్లో తండ్రికి విధేయుడయ్యాడు. అదేవిధంగా వాక్యాన్ని బోధించాడు. మనుషులను తనకు శిష్యులుగా ఉండటానికి పిలిచాడు. ప్రతి ఒక్కరూ
క్రీస్తుని అనుసరించాలా లేదంటే దెయ్యానికి లోబడి ఉండాలా అనేటటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశాడు. తర్వాత మరి మనం చూసినట్లయితే చివరిగా మరి యేసు 12 ఈ యొక్క 23 వచనం నుండి 25 వచనం దాకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్వస్థపరచువాడుగా మనకు కనపడతాడు. స్వస్థపరచువాడుగా. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రధానమైనటువంటి పరిచర్య ఏమిటి అంటే ఆయన బోధించటము అనేది ఆయన ప్రధానంగా బోధించడానికి, ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి మరి దేవుని యొక్క వాక్యం బోధించడం ఆయన యొక్క ప్రధానమైన పరిచర్య. అయినప్పటికీ ఆయన వ్యాధిగ్రస్తుల మీద కనికరపడి, జాలిపడి, ప్రజల యొక్క అక్కరల మీద, వాళ్ళ యొక్క ఇబ్బందుల విషయంలో వాళ్ళని గమనించి, వారికి సహాయం చేసినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఈ యొక్క మత్తయి సువార్తని మనము 4వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించాం. ఒకటి ఆయన విజేయుడు, జయశాలి 1వ వచనం నుంచి 11వ వచనం దాకా. తర్వాత 12 నుంచి 22 దాకా ఆయన యజమానుడు ఆయన బోధకుడు. ఇక మూడోది 23 నుంచి 24 దాకా స్వస్థపరచువాడు.